వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. కొత్తపేటలో చికెన్ సెంటర్కి ఎన్ఓసీ విషయమై డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణ చేయడం హాస్యాస్పదం. పంచాయతీ పరిధిలో కౌశిక్ రోడ్డు వెంబడి పలు అక్రమ కట్టడాలు వెలిశాయి. జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగానే పలివెల వంతెన సమీపంలో ఆయన ఆరోపిస్తున్న నిర్మాణాలకు పునాదులు పడ్డాయి. ఆయన మాట్లాడమంటే ఆడవాళ్ళ మాటలే వేరే అర్థంగా ఉంటాయని చెప్పి అన్నారు ఆయన. మరి అద్దాలు ఆయనకే అర్థం అవ్వాలి ఇది. ఎందుకంటే ఇవాళ కోడి పందాలు ఇప్పించింది ఆయనే. రావులపాలెం కోడి పందాలు కూర్చుని డిపార్ట్మెంట్ వెళ్ళినా కూడా దగ్గరుండి ఆడించాడు. అప్పుడు కోడి పందాల్లో ఎంత తీసుకోవడో అందరికీ తెలుసున్న ఇష్టం అది. అలాగే కరెంటు ఎనర్జీ గురించి మాట్లాడారు. అది కూడా ఆయన టేబుల్లో ఇస్తాం జరిగింది. ఆయన టేబుల్లో బేస్మెంట్ వేశారు. అక్కడ ఆయనకి ఎంత ముట్టు చెప్తుందో ప్రజలు చెప్పుకునేది ఇదంతానే. అలాగే ఆయన చిల్లర రాజ్యంగా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఆయన సెక్రటరీస్లో ఎంత డబ్బు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడో సత్యానంద అనిపించిన ఆరోపణ ఆయనది అది. ఎందుకంటే సత్యానంద ఎప్పుడు అంత సీట్ మనిషి కాదు. ఆయన చిల్లర రాజకీయం చేయాలని చిల్లర మనిషి అయినా చిల్లర జగన్మోహన్ రెడ్డితో నీతిపోడు కానీ దగ్గర నీతిపోడు ఏం కాదు. ఎందుకంటే ఆయన ఏం చేయాలన్నా ఏ డిపార్ట్మెంట్ వేసుకోవాలన్నా ముందు డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేయాలని ఏం చేయాలన్నా ఏ పంచాయతీ సెక్రటరీ కరోనా టైంలో వ్యాపారం చేసుకున్నాడు. ఇక్కడ ఆయన దాతలు ఇచ్చినవన్నీ కూడా అవి మళ్ళీ బయట అమ్ముకుని వ్యాపారం చేసుకున్నాడు. ఆయన తగిన మా ఒక ఎమ్మెల్యే చేసి దిగజారి మాట్లాడతాం అంత ఆశ. ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు గారి మీద ఆరోపణలు చేయటం చాలా దారుణం. ఆయన చిల్ల జగ్గిరెడ్డి గారు చిల్ల రాజకీయం చేయటం ఆయనకి ఎప్పుడు అలవాటే. ఆయన స్థాయి తగ్గించుకొని మాట్లాడటం ఎప్పుడు అలవాటు. గతంలో ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. తిరిగి చిల్లర రాజకీయం చేయడం ప్రారంభించారు. గతంలో కౌశిక్ బిల్డింగుల విషయంలో అతని హయాంలోనే దానికి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఆయన ప్రియ శిష్యుడైన ఈఓ అతను ఉండగానే ఎంతో ఆయన అప్రూవల్ ఇవ్వడం అన్నీ చేయటం అప్పుడే జరిగాయి. కాకపోతే ఆయన్ని నిలదీయకుండా మా శాసనసభ్యులు సత్యేంద్ర గారి మీద నిలదీయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉన్నాయి. గతంలో ఆయన ఎమ్మెల్యే ఉండగా ఎన్నెన్ని అక్రమాలు చేశారో అన్నీ ప్రజలు తెలుసుకుని ఆయన కార్యకర్తలే ఆయనకి తగిన బుద్ధి చెప్పినా ఇంకా చిల్లర రాజకీయం చేస్తూ ఉండడం చాలా ఆస్పదంగా ఉంది. ఇప్పటికైనా ఆయన స్థాయి తగ్గించుకుని మాట్లాడటం ఆయనకు అలవాటే. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. మరోసారి ఇలాగే ప్రజలకు వస్తే మరి ఇంకొకసారి కూడా బుద్ధి చెప్పడం కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందరికీ తెలుసు గతంలో ఆ ఈఓ గారు ఎవరు ప్రియ శిష్యుడు అంటే ప్రజలు అందరూ చెప్తారు. ఎవరు శిష్యుడు అంటే జగ్గిరెడ్డి గారు ఎన్ని లక్షలు తీసుకుని ఆయనకి గతంలో అన్ని సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వడం జరిగిందో అన్ని ప్రజలకు తెలుసు. ఆయన చెప్పడం వేదాలు చెప్పినట్టుగా ఉంటాయి, దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంటాయి. కాబట్టి అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడైనా జగ్గిరెడ్డి గారు మీ స్థాయి తగ్గించుకోకుండా మీరు గౌరవంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. మా దౌలకు వస్తే మా సత్యేంద్ర గారి విషయంలో కానీ వస్తే మేము ఖచ్చితంగా తగ్గి స్థాయిలో మీకు బుద్ధి చెప్పడానికి మరోసారి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మీ అనుచరులే కదండి 5 సంవత్సరాలు మీ పరిపాలనా విధానంలో సమభాగమైనటువంటి కొత్తపేట కార్యదర్శి వివి వెంకటరామన్ గారు మీకు ఎంత దోచిపెట్టారు, మీకు ఎంత దాచిపెట్టారు అవన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గమైనటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మీ లాభాలకే అతను పనిచేశాడు తప్ప ప్రజలకు పనిచేయలేదు. కనీసం గ్రామ ప్రథమ పౌరురాలనైనా నన్ను కూడా లెక్క చేయకోకుండా మీరు చెప్పే కార్యకలాపాలన్నీ కూడా మీకు దాచి అంతా ఇచ్చుకొచ్చాడు. మరి వేళ డబ్బులు ఇవ్వలేని కారణంగా అతను ట్రాన్స్ఫర్ చేసేసారని మీరు మాట్లాడుతున్నారు. గత 8 సంవత్సరాలు ఎవరి కోసం అతను ఇక్కడ పనిచేశాడు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజల గురించి మీరు చెప్పలక్కర్లేదు. అలాగే సత్యానందరావు గారు అవినీతి పరుడని ఆరోపిస్తున్నారు. మీరెంత అవినీతి పరుడయ్యారు? 8 సంవత్సరాలు సత్యానంద కార్యదర్శి దోచుకొచ్చి ఇచ్చినటువంటి డబ్బుల కోసం నేను అనేకమైన సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇతను పంచాయతీని అంతా పాడు చేస్తున్నాడండి, ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడండి కార్యదర్శి గారు అని మీకు చెప్పాను. కనీసం మీరు స్పందించలేదు, మాట్లాడలేదు. అటువంటి అతన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానని వానపల్లి గ్రామ పంచాయతీలో వేసి మళ్ళా మీ వసూళ్ళకి
అడ్డొస్తుందనేసి మళ్ళీ తెచ్చి కొత్తపేట పంచాయతీ ఇన్సార్ట్ చేశారు. కొత్తపేట పంచాయతీ అంటే నియోజకవర్గ పంచాయతీ. ఆ మాత్రం కూడా అవగాహన లేనటువంటి చిల్లర మాటలు మాట్లాడుతూ మీరు ఈవేళ ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. ఎవరో తుచుగాళ్ళు చెప్పిన మాటలు, ఎవరో చిల్లరగాళ్ళు చెప్పిన మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.